శ్రీశైలం రిజర్వాయర్ కి భారీ ఎత్తున వరద నీరు వచ్చేరుతోంది. కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండిపోవడంతో శ్రీశైలానికి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. రోజుకి 20 టీఎంసీల వరకు నీరు వచ్చి చేరుతూ ఉండడంతో వారంలోగా రిజర్వాయర్ నిండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అటు తుంగభద్ర డ్యాం 28 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆర్డీఎస్ దగ్గర తుంగభద్ర ఉధృతంగా ప్రవహిస్తోంది. 2 రోజుల్లో కర్నూలు మీదుగా శ్రీశైలం చేరబోతోంది. అటు కృష్ణా, ఇటు తుంగభద్ర నదుల వరద ప్రవాహం శ్రీశైలం చేరుతూ ఉండడంతో సాగునీటి కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు. శ్రీశైలం, తుంగభద్ర రిజర్వాయర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. శ్రీశైలం రిజర్వాయర్కు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే 100 టీఎంసీల మైలురాయిని శ్రీశైలం రిజర్వాయర్ దాటిపోయింది. కృష్ణానది నుంచి దాదాపు 2.5 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ శ్రీశైలంకు ఇన్ఫ్లోగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్లో 103 టీఎంసీలు చేరిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. 885 అడుగులకు గాను ఇప్పటికే 860 అడుగులకు నీటి మట్టం చేరింది. సో 854 లెవెల్ దాటడంతో ఇక కెనాల్స్కు కూడా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ తుంగభద్ర నుంచి కూడా పూర్తి స్థాయిలో వరద వస్తున్న పరిస్థితి ఉంది. తుంగభద్ర డ్యాం 28 గేట్లు ఎత్తివేశారు. పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఇంకా ఫ్లడ్ 88,000 ఫ్లడ్ తుంగభద్ర డ్యాంకు కొనసాగుతుంది. సో వచ్చిన నీటి వచ్చినట్లుగా అటు కాలువలకు ఇటు తుంగభద్ర నదికి విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నది మంత్రాలయం దగ్గర చేరుకుంటూ ఉంది. ఆర్డీఎస్ దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరు కూడా నదిలోకి వెళ్ళడం కానీ ఈతకు వెళ్ళడం కానీ చేయవద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. మరో 2 రోజుల్లో కర్నూలు మీదుగా తుంగభద్ర ఫ్లడ్ అంతా శ్రీశైలం చేరుకునే అవకాశం ఉంది. అటు కృష్ణానది నుంచి ఇటు తుంగభద్ర నది నుంచి 2 నదుల నుంచి శ్రీశైలంకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం చేరే అవకాశం ఉండటంతో మరో వారం 10 రోజుల్లోనే శ్రీశైలం నిండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ9 కర్నూలు.